హాయ్ హలో వెల్కమ్ టు మౌని సంటారో. ఈరోజు టాపిక్ వచ్చి పికే కార్డ్ రీడింగ్ అండి. మీ గురించి మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయండి. మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 పైల్స్లో ఇవి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఫైల్లో AFKPUZ అండి. మీ లవ్ డెస్టినీ క్రియేట్ చేసిన లవ్ అండి. మీది డీప్ సోల్ కనెక్షన్ కనిపిస్తుంది. మీరిద్దరూ ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారు. ఏ డెసిషన్స్ అయినా హార్ట్ఫుల్గా తీసుకుంటారండి. మీరంటే చాలా ఇష్టం ఉంటుంది మీ పర్సన్కి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. కొంతమందికి ఎమోషనల్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. మీకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరో మీకు ట్రూ లవ్ని ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారండి. కొంతమందికి న్యూ బిగినింగ్స్ ఉన్న వాళ్ళకి రెడీగా ఆఫర్ చేయడానికి ఉన్నారు. మీ పర్సన్ స్లోగా ఉంటారు కానీ స్టాండర్డ్గా ఉంటారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం చూస్తున్నారు. మీ పర్సన్ ట్రస్ట్వర్తీ పర్సన్ అండి. మీరు నమ్మచ్చు ఈ పర్సన్ని. వీళ్ళ దగ్గర నుంచి మీకు ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు, లేదంటే ట్రావెల్ మెసేజ్ అయినా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చాక మీ లవ్లో సిచ్యువేషన్స్ చేంజెస్ వస్తాయండి. ఇక్కడ సెలబ్రేషన్స్ అవి కనిపిస్తున్నాయి. రీయూనియన్స్ కనిపిస్తున్నాయి. ఎంగేజ్మెంట్ కనిపిస్తుంది. లేదా మ్యారేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ లవ్లో చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ లవ్ ఉంటుందండి. ఇద్దరికి ఒకే ఫీలింగ్ ఉంటాయి. సోల్మేట్ కనెక్షన్, మీది సోల్మేట్ కనెక్షన్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది మీ ఇద్దరికి. ప్యూర్ హ్యాపీనెస్ ఉంటుందండి. సక్సెస్ అవుతారు మీరు. అండ్ మీ ఫ్యూచర్ బ్రైట్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్వీట్ లవ్ మెసేజెస్ వస్తాయి. ఫ్లర్టీ కాన్వర్జేషన్స్ జరుగుతాయి. న్యూ రొమాంటిక్ ఆఫర్ మీకు రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. బ్యాలెన్స్, జస్టిస్ జరుగుతుందండి. మీకు బ్యాలెన్స్ అండ్ న్యాయం జరుగుతుంది. మీకు బాధపడద్దు. మీరు బాధపడదంటే కర్మ పరిష్కారం జరుగుతుంది. మీకు మీ ప్రేమలోని మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. అదండి. ఎవరైతే ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. ఇప్పుడు సెకండ్ పైల్.
BGLQV అండి. సెకండ్ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ రీడింగ్. మీరు హీల్ అవుతున్నారండి ఇక్కడ. అండ్ హోప్, మీ లవ్లో మీరు కోరుకున్నది నెరవేరబోతుంది. కోల్పోయిన నమ్మకం మళ్ళీ మీకు తిరిగి వస్తుందండి. ఇక్కడ బోత్ సైడ్స్ నుంచి ఎఫర్ట్స్ ఉంటే మీ లవ్ స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటే రిలేషన్షిప్ బాగుంటుందండి. ఇక్కడ మ్యూచువల్గా ఉండాలి ఇద్దరి లవ్. డీప్ లవ్, డీప్ ఎమోషనల్ మెచ్యూరిటీ పర్సన్ అండి. ఈ పర్సన్ డీప్ ఎమోషనల్గా ఉంటారు. మెచ్యూరిటీ పర్సన్, లవ్ చేస్తారు కానీ ఎక్స్ప్రెస్ చేయరు మీ పర్సన్. తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి మీది. ఓల్డ్ మెమరీస్ లేదా మీకు రీయూనియన్స్ ఉంటాయి. మీకు రీయూనియన్స్ కనిపిస్తున్నాయి. అండ్ మీ మధ్య రిలేషన్ చైల్డ్హుడ్ నుంచి కొంతమందికి కనిపిస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు. పేషెన్స్ అండ్ బ్యాలెన్స్గా ఉండాలండి. పీస్ఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది మీకు. ప్రేమ నెమ్మదిగా గ్రో అవుతుంది. మీ రిలేషన్ అయితే స్లోగా గ్రో అయితే చూపిస్తుంది. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు లవ్లో ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు లవ్లోని మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు. స్టేబుల్ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయండి ఇక్కడ. స్టేబుల్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. న్యూ రిలేషన్షిప్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందండి. ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వాళ్ళ దగ్గర నుంచి మీకు అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఉంటుంది మీ లవ్లో. వీళ్ళు డెసిషన్ తీసుకోవడంలో మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారండి. మీరు లేదా మీ పర్సన్ స్టక్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. అటు ఇటు తేల్చుకోలేకపోతున్నారు. అబాండెంట్ లవ్, అట్రాక్షన్ ఉంటుంది. మీ పర్సన్కి మీరు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారండి. మీరు హ్యాపీ లైఫ్ డ్రీమ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలని అనుకుంటున్నారండి. మీ పర్సన్ లాంగ్ టైం కమిట్మెంట్ మీ దగ్గర నుంచి కావాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ఆకర్షణీయంగా చూస్తున్నారు. ఎవరైతే సెకండ్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. ఇప్పుడు థర్డ్ పైల్ అండి. థర్డ్ పైల్లో CDEHIJMNORSTWXY ఈ పైల్లో ఉన్నాయండి ఈ లెటర్స్.
వీళ్ళు మీ దగ్గర సీక్రెట్స్ అండ్ హైడింగ్స్ మెయింటైన్ చేస్తారండి. వీళ్ళ దగ్గర ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. మీ లవ్ లైఫ్ గురించి మీ ఇన్నర్ వాయిస్ లేదా గట్ ఫీలింగ్ని మీరు నమ్మండి. రొమాంటిక్ ఆఫర్ రాబోతుందండి. వీళ్ళ లవ్ని బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. రొమాంటిక్ ఆఫర్ రాబోతుందండి. వీళ్ళ లవ్ని బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి మీ పర్సన్ రెడీగా ఉన్నారు. ఓల్డ్ ఫేజ్ అంతా ఎండ్ అయిపోతుంది, న్యూ ఫేజ్ స్టార్ట్ అవుతుందండి. కొంతమందికి కంప్లీట్గా సక్సెస్ అవుతుంది మీ రిలేషన్ అయితే. గతంలో జరిగిన వాటి కోసం ఇంకా ఈ పర్సన్ తలుచుకొని బాధపడుతున్నారు. మీకు స్పిరిట్ చెప్తుంది మీకు న్యూ ఆపర్చునిటీస్ పైన ఫోకస్ చేయండి అని చెప్తుంది మీ స్పిరిట్. మీ పర్సన్ మీ గురించి సర్చ్ చేస్తున్నారు అండ్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. మీ పర్సన్ మీ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. మీ స్టేటస్ కానీ లైక్ మీ ఫొటోస్ అవి చూడటం అవి. లాంగ్ టైమ్ స్టెబిలిటీ, మీ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. రిలేషన్షిప్ మంచి ఫ్యూచర్ లీడ్ చేస్తుంది. మీ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉంటుంది. మీ రిలేషన్షిప్ అయితే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీ పర్సన్కి మీతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ మీతో టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎలోన్గా ఉంటున్నారండి. ఎవరితో మాట్లాడట్లేదు, ఏది షేర్ చేసుకోవట్లేదు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు లేకపోతే. వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరే గుర్తొస్తారు, మీరే కావాలనిపిస్తుంది. వీళ్ళకి చాలా ధైర్యం ఎక్కువ, చాలా పేషెంట్గా ఉంటారు. లవ్లో ఎలాంటి ఛాలెంజ్ అయినా ఓవర్కమ్ చేయడానికి రెడీగా ఉంటారు వీళ్ళకి మానసిక ధైర్యం ఎక్కువ అండి. థర్డ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. పెన్కట్ల నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి, చాలా సౌండ్స్ వస్తున్నాయి. మీకు ఏ పైల్ రిజనేట్ అయ్యిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.